తడిసి ముద్దైన ధాన్యం బోరుమంటూ ఏడుస్తున్న రైతన్నలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దైన వరి ధాన్యం 20 రోజులుగా లారీలు రావట్లేదని, గొన సంచులు ఇవ్వట్లేదని, 6 నెలలుగా కష్టపడి పండించిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. లక్షలు వెచ్చించి మందులు లాగోడలు పెట్టి 6 నెలలుగా కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని నీటిపాలవుతుంటే కనీసం పట్టించుకునే స్థితిలో లేని ప్రభుత్వమని, రైతుకు ఉరిశరణ్యమైందని ప్రభుత్వంపై కోపోద్రిక్తులైన రైతన్నలు దయచేసి ప్రభుత్వ అధికారులు స్పందించి తడిసిన మా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మమ్మల్ని కాపాడాలని ఏడుస్తున్న రైతులు. మండల్ జిన్నారం నుంచి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. మొత్తము గొడ్లన్నీ తీసుకుపోయి గొర్రెల్లో కొట్టుకుపోయినాయి. దయచేసి ఎవరు కానీ పెద్ద మనుషులు కలెక్టర్ కానీ మమ్మల్ని దయచేసి ఒక గంట చూస్తే మీకు చాలా ధన్యవాదాలు చేస్తున్నాము. వచ్చి ఒక బారి కంటనీగా చూసి ఈ మా నష్టపరిహారం ఏంది ఆలోచించండి సార్. దయచేసి ఇది లేకపోతే మేము 6 నెలలు చేసింది మేము అప్పులపాలయ్యి మేము పురుగుల మందు తెచ్చుకొని తాగి వచ్చే మా అవకాశం వచ్చింది. మాకు మా మందులు ఆవిడ ఇది చేసిన అప్పులళ్ళు మామూలు చేస్తున్నారు. మమ్మల్ని అప్పులుగా చేస్తూ వచ్చినాం. వాళ్ళు ఇంట్లో ఏమున్నా గుంజుకపోతామంటాను అంటారు. ఇప్పుడు ఈ ధాన్యం అమ్ముకొని కడదామంటారంటే ఇప్పుడు తీసుకుపోయి వరదలో కొట్టుకుపోయి అంత ఆగమామైంది సార్. దయచేసి మమ్మల్ని ఎట్లాగో అట్లా రక్షించి పచ్చి ఒడ్లు అయినా దాన్ని కొనుగోలు చేసి మమ్మల్ని రక్షించకూడదు సార్. ఉన్నంతప్పటికి ఈ చేసిన దానికి మాకు ఒక లారీలు పంపించి మంచిగా చేసి లారీలు పంపించి ధాన్యం కూడా వచ్చిందంట అని చెప్పి కోరుతున్నాం సార్. దయచేసి మీరు ఎట్లా చేసుకోండి. నా పేరు పుట్టి అనురాధ, జిన్నారం మండలి. ఇక్కడ ఒడ్లు ధాన్యం వానకు తడిచిపోతున్నాయి. కొనుక్కొచ్చుకొని ఎండ పోసుకున్న కవర్లు కూడా అక్కడ రాత్రి వర్షానికి చాలా ఇబ్బంది పడ్డారు. అన్నీ ఒడ్లన్నీ కింద పోయినాయి. లారీలు వస్తాయని వస్తలేవు. మరి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒడ్లన్నీ కొట్టుకుపోయినాయి రాత్రి. రైతులు మరి ఎండ పోసి ఎండకు కూడా అడ్డం పడుతున్నారు సార్ చాలా మంది. ఇప్పుడు ఎండ మొత్తం తీరా ఎండినాక లారీలు వస్తలేవు. వర్షానికి తడిచిపోయినాయి. చాలా తడిచిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పొద్దున్న సంది ఇక్కడనే ఉన్నాం సార్. మరి లారీలు అయితే వస్తలేవు, అలా రేపు వస్తాయి అంటారు. మరి చాలా నష్టపోతున్నాము. కలెక్టర్ గారు న్యాయం చేయాలి. ఎంఆర్ఓ సార్ అందరు జిన్నారంలో పెద్దవాళ్ళందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. 20 రోజుల నుంచి అడ్డమికని కూలీలు దొరికొచ్చి ఒడ్లు ఎండబోసి మేము ఉప్పగొట్టి తడిచిపోయినాం. సంతులు నింపినాం కానీ రాత్రి వానకు అంతా తడిచిపోయినాయి. మాకు గోస అవుతుంది. ఒక్క రైతు వచ్చి ఎవరు వచ్చి నింపుకోపోయే అవకాశం లేదు. మేము తందమా ఆడుతున్నాము. మాకు అవకాశం ఏం ఇస్తలేరు. మా లారీలో వస్తలేవు, ఏం వస్తలేవు. మేము ఆగం అవుతున్నాం సార్. మేము కూలీలు ఇస్తామా? మేము వ్యవసాయం ఏం పెట్టాలి? మా బాధ ఎవరు పట్టించుకుంటారు? మీ అందరికీ దయచేసి చెప్తున్నాం. మా రైతులను ఒకసారి చూడండి చెప్పండి సార్.